మహా అవతారం నరసింహ ఈ యానిమేటెడ్ మూవీ రికార్డు సృష్టించింది. దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో దాదాపు 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి యానిమేటెడ్ మూవీస్ కూడా ఇండియాలో చూస్తారని చెప్పి అయితే నిరూపించింది. ఇప్పుడు ఆ మల్టీవర్స్ లో ఏదైతే మహా అవతారం నరసింహ మల్టీవర్స్ లో మహా అవతారం పరశురామ అని చెప్పి ఇంకొక మూవీ, ఈ మూవీ సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లాంటిది అయితే వదిలారు, ఒక పోస్టర్ లాంటిది ఏ క్యారెక్టర్ మీద ఈసారి మూవీ తీస్తున్నారు అనే దాని మీద. సో ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత చాలా మంది ఏతో జనరేట్ చేశారా, మరి ఎందుకు అంతగా కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పి కామెంట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ మూవీకి 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా, మరి దీనికి ఎందుకు కాంప్రమైజ్ అయ్యి ఏతో జనరేట్ చేశారు అని చెప్పి చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. సో బేసిక్ గా వాళ్ళు మూవీకి సంబంధించిన కంటెంట్ ఏంటి మనకు చూపించలేదు, జస్ట్ ఒక పోస్టర్, ఆ పోస్టర్ లో పరశురామ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది చూపించారు అంతే. బట్ ఓవరాల్ గా మూవీలో ఉన్న యానిమేటెడ్ సీన్స్ లేకుంటే యానిమేటెడ్ టీజర్ అవేవో చూపించినట్లు పెద్ద గందరగోళం అయితే చేస్తున్నారు. సో వాళ్ళు అనుకున్న అవుట్పుట్ 10ంతలు వచ్చేలాగా అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి వాళ్ళు అనుకున్న కంటెంట్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి ఎందుకు వదులుకుంటారు చెప్పండి? దాదాపు 1000 కోట్ల పొటెన్షియల్ ఉన్న మూవీ ఇప్పుడు అది ఇండియా నుంచి, ఒక ఇండియానే కాదు ఓవర్సీస్ లో కూడా ఆడియన్స్ కూడా చూస్తారు యానిమేటెడ్ మూవీస్ అంటే. మరి దీనికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి, హైయెస్ట్ కలెక్ట్ చేసే మూవీ. సో కాంప్రమైజ్ అయితే గారు డెఫినెట్ గా మంచి అవుట్పుట్ తో వస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చే వరకైనా కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి.